మనలో చాలామంది అందాన్ని పెంచుకోవడానికి వివిధ రకాల ఎసెన్షియల్ ఆయిల్స్ వాడుతుంటారు. ఈ క్రమంలో పసుపు మొక్క వేళ్ల నుంచి తీసిన అత్యవసర నూనె వల్ల కూడా సౌందర్యపరంగా బోలెడన్ని ప్రయోజనాలు చేకూరతాయని నిపుణులు అంటున్నారు. సీబం ఉత్పత్తి పెరగడం వల్ల చర్మంపై ఎక్కువ నూనె ఉత్పత్తై జిడ్డుగా మారిపోతుంది. ఫలితంగా ముఖంపై మొటిమలు, మచ్చలు ఏర్పడతాయి. ఈ క్రమంలోనే సీబం ఉత్పత్తిని క్రమబద్ధీకరించి జిడ్డుదనాన్ని తొలగించడంలో పసుపు నూనె కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఫలితంగా మొటిమల బెడద తగ్గుతుందని చెబుతున్నారు. ఈ పసుపు నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మానికి తేమనందించి పొడి చర్మ సమస్యను దూరం చేస్తాయని తెలిపారు. ఇంకా ఈ నూనెను వాడడం వల్ల ముఖంపై ముడతలు, గీతలు రాకుండా చేస్తుందని అంటున్నారు. తద్వారా నవ యవ్వనంగా కనిపించేలా చేసేందుకు ఈ నూనె తోడ్పడుతుందని వివరిస్తున్నారు. ఈ పసుపు నూనె వల్ల కేవలం చర్మానికే కాకుండా కురులకు కూడా చక్కని ప్రయోజనాలు చేకూరతాయని నిపుణులు చెబుతున్నారు. ఇది చుండ్రుని నివారించడంతో పాటు జుట్టు రాలడాన్ని అరికట్టడంలోనూ ఉపకరిస్తుందని అంటున్నారు. అలాగే దీనిలో ఉండే యాంటీ ఫంగల్ గుణాలు కుదుళ్లలో ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడతాయని వెల్లడిస్తున్నారు. ఇందుకోసం ఈ నూనెను నేరుగా కాకుండా మనం ఉపయోగించే సాధారణ నూనె, కొబ్బరి నూనె, బాదం నూనె లో కొన్ని చుక్కలు కలుపుకొని ఉపయోగించాలని సూచిస్తున్నారు. ఈ నూనెలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు వాపు నుంచి ఉపశమనం పొందడానికి బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. మనలో చాలామంది ఎదుర్కొనే పాదాల్లో పగుళ్ల సమస్యను తగ్గించడానికి కూడా ఇది బాగా ఉపకరిస్తుందని నిపుణులు అంటున్నారు. ఇందుకోసం కొబ్బరి నూనె లేదా ఆముదంలో 2 చుక్కల పసుపు నూనె కలిపి ఆ మిశ్రమంతో రోజూ పాదాలను మృదువుగా మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల తక్కువ సమయంలోనే పగుళ్లు తగ్గడంతో పాటు పాదాలు మృదువుగా మారతాయని వివరిస్తున్నారు. ఇందులో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడతాయని తెలిపారు. ఇంకా కొన్ని రకాల మచ్చలను నివారించే సౌందర్యోత్పత్తుల్లో కూడా ఈ నూనెను వాడతారని వివరిస్తున్నారు. ముఖ్యంగా పసుపు నూనె అత్యవసర నూనె కాబట్టి దీన్ని నేరుగా చర్మానికి, కుదుళ్లకు అప్లై చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొబ్బరి, జజోబా, ఆలివ్, రోజ్ హిప్ వంటి క్యారియర్ ఆయిల్స్లో ఈ నూనెను 5-6 చుక్కలు కలుపుకొని ఉపయోగించాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఎదురుకాకుండా జాగ్రత్తపడచ్చని వివరిస్తున్నారు.